ప్రైజ్ అలాట్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదూ? దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడుతూ సంరక్షిస్తూ మీ కుటుంబాలను ప్రతిదినం కూడా దేవుడే నడిపిస్తూ మీ యందు దేవుడు యేసు ప్రభు బాగా ఆనందిస్తున్నారు కదూ? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చూద్దాం. ఈరోజు కృతజ్ఞతా బుద్ధి అనేటటువంటి వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతానని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఏ వాక్యం మాట్లాడాలో అనేది దేవుడు ఒక ప్రేరేపణ ద్వారా, తలంపు ద్వారా దేవుడు నాకు దయచేస్తూ ఉంటారు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వారిలో నేను కృతజ్ఞతా బుద్ధిని పుట్టింతును. వారిలో నేను కృతజ్ఞతా బుద్ధిని పుట్టింతును. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకంట కృతజ్ఞత అనే బుద్ధిని పుట్టిస్తానని సెలవిస్తున్నారు. అంతకుముందు ఆ కృతజ్ఞత అనేటటువంటి బుద్ధి వారిలో లేదు. దేవుని రక్షణ పొందుకున్నారు, పరిశుద్ధులయ్యారు, విమోచన పొందుకున్నారు. విడుదల పొందుకున్న తర్వాత ఆ 40 సంవత్సరాలు వారిని దేవుడు అరణ్యంలో దేవదూతల ఆహారంతో పోషించిన తర్వాత కూడా, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూసిన తర్వాత కూడా, దేవుని వాక్యమును ధర్మశాస్త్రమును కలిగి కూడా దేవుని సేవకులను కలిగి ఉన్నారు. ఆ తర్వాత దేవుని మహిమ మేఘములో దేవునిని చూచి దేవుని స్వరాన్ని కూడా విన్నారు. దేవుడిచ్చినటువంటి మేలులు, ఆశీర్వాదాలన్నీ పొందుకొని ఆ తరువాత వారు కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించట్లేదు. కృతజ్ఞత లేనివారుగా మారిపోయారు. కృతజ్ఞత లేకపోవడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. కృతజ్ఞత లేకపోతే అది మరణానికి దారితీస్తూ ఉంది. దేవుని మీద కృతజ్ఞత ఉన్నవారు దేవునిని హత్తుకొని దేవునిని వెంబడిస్తూ ఉంటారు. కృతజ్ఞత లేనివారు దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవునిని మర్చిపోతారు. కాబట్టి ఆ కృతజ్ఞతా బుద్ధి కలిగి వారు దేవుని యొద్ద ఉన్నప్పుడు వారు బ్రతకాలనేది దేవుని ఆశ. దేవునికి దూరం అయితే మరణం అనేది వస్తూ ఉంది. కృతజ్ఞత లేనివారు దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. మీ జీవితాల్లో కూడా ఎంతోమందికి మీరు సహాయం చేశారు. కొన్ని లక్షల రూపాయలు మీ భూములను, ఆస్తులను ఖర్చు పెట్టి ఎంతోమందికి మీరు సహాయం చేశారు. కానీ ఇప్పుడు వారు కొంతమంది మీకు కృతజ్ఞతగా ఉన్నారు. కొంతమంది మీరు ఇంత మేలు చేసినా కృతజ్ఞత లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. మీరు చేసిన మేలును మర్చిపోయారు. అంటే వారికి కృతజ్ఞత అనే బుద్ధి లేదు. అలా ఉండకూడదు. మీరు మరి చూడండి, ఎంతోమందికి మేలు చేసి మరి దెబ్బతిన్నారు. కృతజ్ఞత లేకుండా మీ మీదే తిరుగుబడుతూ, మీ అన్నం తింటూ, మీ సహాయాన్ని పొందుకుంటూ, మీ పట్ల కృతజ్ఞత లేకుండా ఇప్పుడు కొంతమంది బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవుల్లో ఎవరైనా సరే కృతజ్ఞతా బుద్ధి లేకుండా ఉంటే మీరు కృతజ్ఞత కలిగిన జీవితము జీవించండి. కృతజ్ఞతా స్తుతులు దేవునికి చెల్లించండి. కృతజ్ఞత ఆరాధన దేవునికి చెయ్యండి. కృతజ్ఞత అర్పణలు కూడా దేవునికి అర్పించండి. చూడండి, దేవుడు ఏమీ లేని పరిస్థితుల్లో, ఒక పూట కూడా గడవని పరిస్థితుల్లో, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత కృతజ్ఞత లేకుండా ఆశీర్వదింపబడ్డాక దేవుని యొద్దకు మరి రావాలి కదా, దేవుడు అనాలి కదా, దేవుని పట్ల కృతజ్ఞతా జీవితం కలిగి జీవించాలి కదా. చాలామంది ఈరోజు కృతజ్ఞత లేని జీవితం జీవిస్తూ ఉన్నారు. ఏమీ లేనప్పుడు దేవుడు కావాలి. జీవితం బాలేనప్పుడు సేవకులు కావాలి. మీ కుటుంబాల్లో పరిస్థితులు బాలేనప్పుడు దేవుడు కావాలి, యేసయ్య కావాలి. సేవకులు వచ్చి ప్రార్థన చేయాలి. ఎన్ని ఫోన్లు చేస్తారో, ప్రార్థన చేయని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత, దేవుడు మేలు చేసిన తర్వాత, మీ జీవితంలో మీరు సమృద్ధిలో ఉన్నప్పుడు, మీ జీవితంలో మీరు సంతోషంగా ఉన్న టైంలో ఆ దేవుణ్ణి మీరు మర్చిపోతున్నారు, పక్కన పెడుతూ ఉన్నారు. ఇదే కృతజ్ఞత లేని బుద్ధి. కొంతమంది దేవుని సేవకులను కరివేపాకులా వాడుకొని
వారు బాలేని రోజుల్లో దేవుని సేవకులను వాడుకొని ఎన్నో ప్రార్థనలు చేయించుకొని మరి ఎంతగానో ఎన్నో ప్రార్థనలు ఉపవాసాలు దేవుని సేవకులతో చేయించుకొని ఎన్నో ప్రార్థనలు వాక్యాలు విని సాక్ష్యాలు విని బలపడ్డ తర్వాత స్వస్థత పొందుకున్న తర్వాత ఆ తర్వాత సమృద్ధిగా ఆశీర్వదింపబడిన తర్వాత గతంలో నీ బ్రతుకు బాలేనప్పుడు ఏ దేవుడు నీకు కార్యం చేశాడో ఏ సేవకుడు వచ్చి నీకు ప్రార్థన చేశాడో ఆ సేవకుని పట్ల కృతజ్ఞత లేకుండా మరి కొంతమంది జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవుల్లో ఈరోజు చాలామంది కృతజ్ఞత కలిగిన వారుగా జీవిస్తూ ఉన్నారు. కొంతమంది కృతజ్ఞత లేని జీవితము జీవించేవారు ఎక్కువగా ఉన్నారు. కృతజ్ఞత లేకపోతే దేవుడు హర్షించడు. దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకి ఎవరైనా సహాయం చేస్తే వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. బంధువుల పట్ల కృతజ్ఞతగా కలిగి ఉండాలి. నువ్వు చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకోవాలి. కృతజ్ఞత లేకుండా అటువంటి బుద్ధి ఉండడానికి వీల్లేదు. మరి కుష్ఠరోగులు చూడండి, యేసు ప్రభు దగ్గర అంతమంది స్వస్థత పొందుకున్నారు. కానీ యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందుకున్న వారు తిరిగి అందరూ రాలేదు. స్వస్థత పొందుకున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి మరలా రాలేదు. ఎందుకు రాలేదు? వారిలో 10 మంది కుష్ఠరోగులైరి కారా, అయితే మిగతా వాళ్ళు ఎక్కడా మరి అని యేసు ప్రభు అడుగుతున్నాడు. అయితే వారిలో కొంతమందే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. కొంతమందికి ఎందుకు రాలేదు? యేసు ప్రభుకి స్వస్థత పొందుకున్న తర్వాత ఎందుకు రాలేదంటే వారి దగ్గర కృతజ్ఞత అనే బుద్ధి అనేది లేదు. కృతజ్ఞత అనే బుద్ధి లేకపోతే దేవుడు దూరం అవుతాడు. దేవుని దీవెనలకు దూరం అవుతాం. మనం బాగా ఉన్నతమైన స్థితిలోనికి వచ్చాక మనల్ని ఎవరు పైకి తీసుకొచ్చారో, మనల్ని ఎవరు గోతిలో నుండి బయటికి తీసుకొచ్చారో, ఏ దేవుడు తీసుకొచ్చాడో ఆ దేవుని పట్ల, ఆ తల్లి పట్ల, అన్నదమ్ముల పట్ల, ఆ దేవుని సేవకుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు బాగా ఆశీర్వదించబడ్డ తర్వాత నువ్వు కష్టాల్లో ఉన్నా నీ బంధువులు గుర్తుకు రావట్లే. ఈరోజు నువ్వు సమృద్ధిలో ఉన్నప్పుడు నీ కొరకు మూలిగి ప్రార్థించిన సేవకుడు గుర్తుకు రావట్లే. ఈరోజు నువ్వు బాగా సమృద్ధిగా ఆశీర్వదింపబడ్డ తర్వాత నిన్ను ఆశీర్వదించిన దేవుడు నీకు గుర్తు రావట్లేదు. చాలా జాగ్రత్త. దేవునితో చెలగాటం ఆడవద్దు. దేవుని యొద్ద నీవు ఆశీర్వాదాలు పొందుకున్న నీవు దేవుని యొద్ద హత్తుకొని జీవించు. ఎక్కడైతే కార్యాన్ని పొందుకున్నావో వారి పట్ల కృతజ్ఞత కలిగి జీవించు. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వస్తాయంట. మనుషులు కృతజ్ఞత లేని వారుగా జీవిస్తారని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఎందుకు అపాయకరమైన కాలములు వచ్చును? ఎందుకు అపాయకరమైన కాలములు వచ్చునంటే మనుషులంట స్వార్థప్రియులు. స్వార్థంతో నింపబడ్డావు. చర్చికి వెళ్తావు, ప్రార్థన చేస్తావు, పాట పాడుతావు, అంతా స్వార్థమే. ధనాపేక్ష అనేది ఉందంట. అందుకనే అపాయకరమైన కాలములు అనేవి లోకంలో వస్తున్నాయి. అంతేకాకుండా బింకములాడువారు, అనురాగరహితులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అంత్యకాలంలో ఎక్కువ మందిని సాతాను ఈ విధంగా వాడుకుంటున్నాడంట. కృతజ్ఞత లేనివారుగా వాడుకుంటున్నాడంట. స్వార్థం అనేది పెరుగుతుంది. బింకములాడుతారు. ఈ మనిషికి ఆ మనిషికి బింకం. నీ బలం ఎంత, నా బలం ఎంత. అనురాగం అనేది చచ్చిపోయింది. మొదట్లో నీ కొరకు ప్రార్థించిన వారు ఎవరు? నీవు గోతిలో పడ్డప్పుడు ఈ రోజులో ఈ స్థితిలో ఉన్నావంటే ఆ తల్లిదండ్రులను నేను పెంచబట్టే. ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే నిన్ను ఒకరు చదివించబట్టే. ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే నీ దేవుడు నీ కొరకు రక్తం కార్చబట్టే. ఈరోజు పరిశుద్ధుడు అని పిలువబడుతున్నావంటే నీ దేవుని బట్టే. కాబట్టి కృతజ్ఞత కలిగి జీవించు. దేవునికే దూరం అయ్యేంతగా, దేవుని సేవకులకే దూరం అయ్యేంతగా, నీ తల్లిదండ్రులకు దూరం అయ్యేంతగా కృతజ్ఞత లేకుండా ఎందుకు జీవిస్తూ ఉన్నావు? నీ జీవితంలో పైకి రావడానికి కారణమైన వారిని నువ్వు మర్చిపోయావా?
ఈరోజే కృతజ్ఞతా బుద్ధి లేకపోతే ప్రభువా నన్ను క్షమించు, కృతజ్ఞతా బుద్ధి నాలో పుట్టించు. యెషయా గ్రంథము 57:19 ప్రకారం కృతజ్ఞతా బుద్ధి నాలో పుట్టించు, కృతజ్ఞత కలిగించు ఆత్మను నాలో యేసు ప్రభువా విడుదల చేయి ప్రభువా అని నిన్ను నువ్వు సరి చేసుకొని ప్రార్థన చేసుకో. దేవుడు కృతజ్ఞతా బుద్ధి నీలో పుట్టించునుగాక. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.